నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ తెలంగాణలో పనిచేస్తున్న ఒక న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి ఒక లెటర్ రాశారు. ఈ లెటర్లో ఏముందంటే, తెలంగాణలోని కొంతమంది గుంటలు ఆక్యుపై చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో వర్షాకాలంలో నీళ్లు ఇంకకుండా అలా పరిగెడతాయి. దీనివల్ల నీటి ఎద్దడి ఉంటుంది. కాబట్టి చాలా అంటే చాలా సీరియస్గా అవుతుంది అంటే, ఈ లెటర్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకుని ఇది రిట్గా కూడా స్వీకరించారు. ఇంకా రాబోయే 2-3 రోజుల్లో ఈ రిట్టు హియరింగ్ కూడా రాబోతోంది. చూసారా, అతను న్యాయస్థానంలో హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నా కూడా తమ డ్యూటీలను విస్మరించకుండా ఇట్లా గుంటలన్నీ పూర్తి చేశారు. ఇట్లా వచ్చే వర్షాకాలంలో నీళ్లు నిలవకుండా ఈ విధంగా చేస్తే నీటి ఎద్దడి ఎక్కువ అవుతుంది. ఇట్లా గుంటల్లాగా ఉంటే నీళ్లు ఆ గుంటల్లో పడి ఇమిలి ఈ పక్కనున్న ల్యాండ్లన్నీ కూడా సారాంశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా అక్రమంగా పూర్తి చేస్తే వచ్చే నీళ్లు ఎక్కడ పోతాయి, ఎక్కడ పరిగెడతాయి, భూమిలో ఎక్కడ ఇంకుతాయి అని చాలా అంటే చాలా సీరియస్ తీసుకొని పర్సనల్గా లెటర్ రాస్తే, ఆ లెటర్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకుని రిట్గా చేసి 2-3 రోజుల్లో ఇది హియరింగ్కి వచ్చేటట్టుగా చేయబోతున్నారు. కాబట్టి రియల్గా జడ్జి గారికి హ్యాట్స్ ఆఫ్. మనం అందరం కూడా అభినందించవలసిన విషయం ఎంతైనా ఉంది. తన డ్యూటీ కాదు అది, అయినా కూడా పబ్లిక్ సేవ కోసం ఇట్లా నీళ్లు పరిగెట్టకుండా, నీళ్లు వెళ్ళిపోకుండా ఇంకడం కోసం ఈ డ్యూటీతో ఈ లెటర్ రాశారంటే నిజంగా మనందరం ఆయనకి స్వాగతం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి, నిజంగా హర్షించాలి. థ్యాంక్ యూ.